ఈరోజు మా కాలనీలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ ఆంటీ, అంకుల్ ఇద్దరు ఉంటారు. వాళ్ళకొక అబ్బాయి. ఆంటీ, అంకుల్ ఏజ్డ్ పీపుల్ రిటైర్డ్ అయిన వాళ్ళిద్దరూ. వాళ్ళ అబ్బాయి కూడా 35 అట్లా ఉంటారు కానీ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తను ఏం జాబ్ చేస్తున్నాడనేది కూడా ఎవరికీ ఐడియా లేదు. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. కానీ వాళ్ళకసల ఎవ్వరితో కమ్యూనికేషన్ లేదు. మా లైన్‌లో 15 హౌసెస్ ఉంటాయి. అందరూ అందరితో మాట్లాడుకుంటారు. కూర్చొని చిట్ చాటింగ్ చేస్తారు కానీ వాళ్ళెవ్వరూ బయటికి రారు. ఈవెన్ వాళ్ళ అబ్బాయి కూడా అసలు కనిపించరు. కంప్లీట్ వాళ్ళు ఐసోలేటెడ్‌గా ఉంటారు. ఎవ్వరితో కలవరు. అయితే లాస్ట్ 2, 3 డేస్ నుంచి అంకుల్‌కి బాలేదంట. హాస్పిటలైజ్డ్ అయ్యారంట. పొద్దున టెంటేస్తున్నారు. ముగ్గు వేసుకునే టైంకి పొద్దున్నే. టెంటేస్తుంటే ఏమైంది అని ఆ టెంటేసే వాళ్ళని ఇంటి ముందు ఆంటీ వాళ్ళు అడిగితే, ఇట్లా ఆయన పెద్దాయన చనిపోయారు అన్నారంట. అప్పటి వరకి కూడా ఎవ్వరికీ తెలియదు. ఎదురింటి వాళ్ళకి కూడా తెలియదు. మన చుట్టాలు, మన రక్త సంబంధాలు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు. లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ అయ్యేది మన నైబర్స్ మాత్రమే. నైబర్స్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ బిల్డ్ చేసుకోవాలండి. ఇలాంటి కష్టకాలాలు వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కావచ్చు. కానీ ఆ క్షణం మనకు అందుబాటులో ఉండేది మన నైబర్స్ మాత్రమే. చిన్న చిన్న ఈగోస్‌కెళ్తారు, గొడవలు పెట్టుకుంటారు. నైబర్స్‌తో అసలు మంచి ర్యాపోనే ఉండదు. కానీ అసలు ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. ఇది బేసిక్ థింగ్ ఇది అర్థం చేసుకోవాల్సింది. మన చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ మన కన్న పిల్లలే మనతో ఉండట్లేరు. అసలు వాళ్ళకి ఆ రిచువల్స్ ఏమీ తెలియట్లేదు. అంటే జీరో నాలెడ్జ్. ఎలాంటి అవగాహన లేదు. వాళ్ళు షాక్‌లో ఉన్నారా? లేదంటే వాళ్ళకేం తెలియట్లేదా? ఇలాంటి రిచువల్స్‌కి వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? లేదా? అనేలాగా అనిపిస్తుంది. అసలు ఏం తెలియదు. పాపం నిలబడున్నారు. ఏమైనా అడిగితే ఇట్లా అంటే నేనేం అడగలేదు. మిగతా వాళ్ళు ఇట్లా ఏంటి? ఎవరొస్తున్నారు? ఎవరున్నారు? పెద్దవాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమాలు చూసుకోవడానికా అని అడిగితే, "ఆ! మనిషి ఎళ్లారండి. చేస్తున్నారండి" అని అంటున్నారు. అంటే వాళ్ళు ఈవెన్ అది షేర్ చేసుకోవడానికి, ఇది హెల్ప్ అడగడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు. నాకొకటే అనిపిచ్చింది. మనము సింపుల్ విషయాలని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. అంటే ఇదేనా కదా! వీళ్ళ నైబర్సే గదా! అవసరం లేదేమో అనుకుంటామేమో. కానీ మన కష్టమొచ్చిన రోజు ఫస్ట్ మన పక్కన నిలబడగలిగేది వాళ్ళు మాత్రమే.